భారీ వర్షాలతో ఉత్తర భారతం అతలాకుతలమవుతోంది. మెరుపులు, వరదలు, కొండ చర్యలు విరిగిపడటం వంటి ఘటనలు ప్రాణ ఆస్తి నష్టాలు సంభవిస్తున్నాయి. ఈ విపత్తుపై దృష్టి సారించిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అక్రమంగా చెట్లను నరికివేస్తుండటం వల్లే పంజాబ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ప్రకృతి విలయం సృష్టిస్తోందని వ్యాఖ్యానించింది. ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో సంభవిస్తోన్న ప్రకృతి విపత్తులకు చెట్లు నరకడమే కారణమని సుప్రీంకోర్టు తెలిపింది. కొండ ప్రాంతాల్లో అక్రమంగా చెట్లు నరుకుతున్నట్లు మీడియాలో వస్తున్న కథనాలతో ప్రాథమికంగా స్పష్టమైన ఆధారాలున్నాయని చెప్పింది. వరద నీటితో భారీ స్థాయిలో దుంకులు తెగిపడుతున్నాయంటూ ఆ వార్తల్లో గమనించామని సుప్రీంకోర్టు పేర్కొంది. पूरा का पूरा अभी दिन निकला है। వరుస విపత్తులతో కొండ ప్రాంతాల్లో పర్యావరణ సమతుల్యం క్షీణిస్తుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనిని విచారించిన సుప్రీం ధర్మాసనం ఇది తీవ్రమైన అంశమని పేర్కొంది. దీనిపై కేంద్రం, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, పంజాబ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలు 2 వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. అలాగే సంబంధిత అధికారులను సంప్రదించి ఆ స్థాయిలో దుంగలు నీటిలో తేలియాడటం గల కారణాలను తెలుసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. తిరిగి 2 వారాల తర్వాత ఈ అంశంపై విచారణ జరగనుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలతో వాగులు, వంకలు, నదులు పొంగిపొర్లుతున్నాయి. ఉత్తరాఖండ్లో పలుమార్లు క్లౌడ్ బరస్టులు సంభవించింది. ఈ విపత్తులో భారీ సంఖ్యలో ప్రాణ నష్టం చోటు చేసుకుంది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో కొండ చర్యలు విరిగిపడుతుండగా పంజాబ్లోనూ వరద తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఢిల్లీకి వరద ముప్పు క్రమంగా పెరుగుతోంది. నిరాశ్రయుల కోసం ఏర్పాటు చేసిన శిబిరాలే వరద నీటిలో చిక్కుకుపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా యమునా నది ఉప్పొంగుతోంది. पूरा का पूरा अभी दिन निकला है।